కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు ఈ వెనకాల హిందువులను మతోన్మాదులుగా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సహజంగా హిందువులు మతోన్మాదులు కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాతనే అట్లా తయారయ్యారనేటువంటి వాళ్ళు చెప్తున్నట్టు అనమాట. ఏ రోజు కూడా మేము హిందుత్వాన్ని మతము అనేటువంటి సంకుచిత ధోరణిలో చూడలేదు. ఈ భూమి ధర్మమే అది కాదు. ప్రపంచంలో ఎక్కడ నిరాశ్రయులైన ఇంత ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలో ఆకలితో వచ్చినటువంటి వాళ్ళను ఆదరించి ఇంత అన్నం పెట్టినటువంటి దేశం సనాతనమైనటువంటి ధర్మం. మా సిద్ధాంతం చాలా స్పష్టం. మేము హిందుత్వాన్ని మతము అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి ధోరణిలో చూడము. ఇది ఒక రాష్ట్రీయ వాదం, ఇది ఒక జాతీయ వాదం. కాబట్టి హిందుత్వాన్ని మతము అనేటువంటి సంకుచితమైనటువంటి ధోరణిలో చూసేటువంటి వాళ్ళు సెక్యులరిజం ముసుగులో ఉన్నటువంటి మతోన్మాదులు, ఇస్లామిక్ మతోన్మాదులు వాళ్ళు ఇవాళ సెక్యులరిజం ముసుగులు వేసుకున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాదులు ఇవాళ నెహ్రూ గాంధీ కుటుంబం. ఇవాళ మొదటి నుంచి వాళ్ళు సోమనాథ్ టు అయోధ్య, స్వాతంత్రం వచ్చిన కొత్త లోపట జాతి ఎందుకు సోమనాథ్ టెంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టాలనుకున్నాడు? ఈ జాతి సాంస్కృతిక పునర్వైభవాన్ని మళ్ళీ నిర్మించాలనుకున్నాడు. సోమనాథ్ నుంచి అయోధ్య, కాంగ్రెసే కట్టింది కదా, సోమనాథ్ నుంచి అయోధ్య. అందుకే ఇవాళ కాంగ్రెస్ను విభేదించింది సర్దార్ వల్లభాయ్ పటేల్, విభేదించిండు. కాంగ్రెస్ను సుభాష్ చంద్రబోస్ విభేదించిండు. ఎందుకు ఈ నెహ్రూ కుటుంబాన్ని జాతీయవాదులు విభేదించారు అనేటువంటిది ఇవాళ ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా కేవలం తమ కుటుంబము, తమ స్వార్థము ప్రధానంగా పనిచేస్తున్నారు. కాబట్టే ఈ దేశంలో మనం చరిత్రలో ఇప్పటివరకు మనం చాలామంది చరిత్ర చదువుకోలేదు. నిజంగా ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర చదివిన, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్ర చదివిన, అనేక మంది జాతీయ వీరుల యొక్క చరిత్ర చదివిన ఈ యొక్క నెహ్రూ గాంధీ కుటుంబాన్ని ఎందుకు విమర్శించారు, ఎందుకు వ్యతిరేకించారో తెలుసుకుంటే ఈ మంచిది మనందరికి కూడా. కానీ మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు హిందువులని? దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి భారతీయ జనతా పార్టీ లేదంటే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలన్నిటివి పూర్తిస్థాయిగా హిందువుల మనసుల్లో విషం నింపుతోంది, లేనిపోని ఒక అగాధం సృష్టిస్తోంది, జాతుల మధ్య వైరుధ్యాలను భారతీయ జనతా పార్టీ రెచ్చగొడుతుంది, దానికి ఆర్ఎస్ఎస్ సాధ్యం పోస్తుందని ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట మాట్లాడారు, సేమ్ రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట మాట్లాడారు. ఈ దేశంలో ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదానికి పాల్పడుతున్న వాళ్ళందరూ కూడా ముస్లింలే. ఓకే, నిస్సిగ్గుగా నిర్లజ్జగా మేము ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం కోసమే జిహాద్ చేస్తున్నామని ప్రకటించుకొని ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం సృష్టిస్తున్నది ఎవరో చరిత్ర ముందర ఉన్నటువంటి, కళ్ళ ముందర ఉన్నటువంటి నిజం. ఇవాళ మీరన్నట్టు ఆర్ఎస్ఎస్ గురించి కానీ ఇతర జాతీయవాద సంస్థల గురించి కానీ మాది జాతి పునర్నిర్మాణం అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ప్రయాణం. ఓకే, జాతి విధ్వంసకర శక్తులను, జాతి పునర్నిర్మాణ శక్తులను ఒక దగ్గర చేర్చి మాట్లాడొద్దు. చరిత్ర కళ్ళ ముందర ఉన్నటువంటి చరిత్ర, స్వాతంత్రం ఉద్యమంలో జరిగినటువంటి చరిత్ర, స్వాతంత్రం ఇవాళ ఆజాదీక అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి చరిత్ర, మొత్తం చరిత్ర నుంచి కదా మనం వాస్తవాలను ఏవి అవాస్తవాలు ఏవనేటువంటిది ప్రజల ముందు ఉంచాలి. ఒక్క సంఘటన చెప్పగలుగుతారా? ఇవాళ కాంగ్రెస్ గురించి నేను 100 చెప్పిన. ఇవాళ కశ్మీర్లో ఎందుకు హిందువులు ఊచకోతలకు గురైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలు చూసింది? ఎందుకు కశ్మీరీ పండితులను ఊచకోతలను ఆపలేకపోయింది? షేక్ అబ్దుల్లా స్నేహం కోసం, షేక్ అబ్దుల్లాకు ఒక దేశాన్ని పంచేయడంలో భాగంగా నెహ్రూ కుటుంబం కాదా ఇవాళ కశ్మీర్లో హిందువుల ఊచకోతకు కారణం? దానికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఎవరు హింసోన్మాదాన్ని ప్రోత్సహించారు? ఈరోజు కూడా నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, వెస్ట్ బెంగాల్లో నిన్నగాక మొన్న హిందూ మహిళలపైన అకృత్యాలు సాగుతుంటే ఎందుకు ఇండి గఠబంధన్ నోర్లు లేస్తలేవు? ఎవరు హింసోన్మాదానికి సమర్థిస్తూ ఉన్నారు? కేరళలో రోజుకొక జాతీయవాది హత్యలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ ఇండి గఠబంధన్ నోరు మెదుపుతలేదు? ఎవరు హింసోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు? నిర్లజ్జగా కదా పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి సంస్థలపైన మేము నిషేధం ఎత్తేస్తామని, షరియా లా అమలు చేస్తామని చెప్పి మొన్నటికి మొన్న మేనిఫెస్టో కింద చూస్తే ఈ దేశాన్ని ఏ విధంగా
దారుల్ ఇస్లాంగా మార్చేటువంటి కుట్రలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టో పరోక్షంగా ఆ యొక్క చట్టాలకు కానీ వాటికి కానీ సమర్థిస్తుందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అనేక విషయాల లోపట మొదటి హక్కు ఈ దేశం వనరుల మీద ముస్లింలకు ఉంటుందని మాట్లాడింది ఎవరు? వీళ్ళు వాళ్ళ సమానత్వం గురించి మాట్లాడతారా? ఈ దేశాన్ని మతం ఆధారంగా పంచినటువంటి వీళ్ళు ఈ దేశంలో హిందువులను సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చేసేటువంటి ప్రయత్నం చేయలేదా? మతహింస నిరోధక చట్టం పేరు మీదన హిందువులను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేయలేదా? ఒక పాపం కాదు, కాంగ్రెస్ పాపాల చిట్ట ఇప్పాలనుకుంటే అనేక రకాలైనటువంటి విషయాలు. ఇవాళ వీళ్ళు మోడీపై పోరాటానికి అవసరం అనుకుంటే మేము పాకిస్తాన్ తోటి కూడా చేతులు కలుపుతామని ప్రకటించినటువంటి మణిశంకర్ అయ్యర్ స్టేట్మెంట్ మనం చూడలేదా? ఇవాళ ఈ దేశం మీద యుద్ధానికి కూడా, అంటే ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నిక కాబడ్డటువంటి ప్రభుత్వం మీద కూడా శత్రు దేశాలతోటి చేతులు కలిపైనా ఇక్కడ జాతీయవాదం మీద మేము పోరాడతామని నిస్సిగ్గుగా ప్రకటించినటువంటి పార్టీ నేతలు ఎవరు? నిన్నగాక మొన్న ఇదే హైదరాబాదు నుంచి ఎన్నికైనటువంటి ఓవైసీ పాలస్తీనాకు జై అంటే ఇవాళ ఈ ఇండి గఠబంధన్ నేతలు ఎందుకు నోరిప్తలేరు? భారత్ మాతకు జై అని అన్నాడు, ఇదే రాహుల్ గాంధీ అన్నాడు. భారత్ మాతకు మేము ఎందుకు జై కొట్టాలని అన్నారు. జాతీయ గీతం భారత లేచి నిలబడాలనా అని సందేహాలు వ్యక్తం చేసిండ్రు. జై శ్రీరామ్ నినాదం అనొద్దన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్ని రకాల అవహేళన చేసిరో చూసినాం మనం. ఇవాళ హిందూ సమాజం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ రకమైనటువంటి వ్యక్తులు, ఈ రకమైనటువంటి భావజాలం చేతుల్లోపట భవిష్యత్తు లోపట ఒక మొఘలిస్తాన్ అనేటువంటి ఒక ప్రపోజల్ తోటి విధ్వంసకర శక్తుల యొక్క ప్రణాళికలు ఏవైతే ముందుకు పోతున్నాయో ఇటువంటి రాజకీయాలు వాళ్ళకు పరోక్షంగా సహకరిస్తూ ఉన్నాయి. వీటిని మనం ఖచ్చితంగా ఆదిలోనే మనం వీటికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.